ఏపీ హంస అసోసియేషన్ ఆఫీస్ బేషరత్కు బదిలీలో అవకాశం కల్పించడంతో పాటు జూమ్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగులకు న్యాయం జరిగేటట్లు చూసిన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ కి రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రత్యేకించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాతకి ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగు రమణారెడ్డి ఆరోగ్య శాఖలో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా సేవలు అందించడంతో పాటు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్లో జిల్లా సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉద్యోగుల డిమాండ్ల సాధనలో ఎంతో కాలం పాటు సేవలు అందించి రిటైర్డ్ అవుతున్న సందర్భంగా ఘనంగా సన్మానించారు. వారు అందించిన సేవలను కొనియాడారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కల్పం శ్రీనివాసులు, హంస జిల్లా సెక్రటరీ కమల్ కిరణ్, గౌరవ అధ్యక్షులు ఆర్ ఇందిరా, జిల్లా నాయకులు ఎండి మజారుల్లా, ఏటూరి జయశ్రీ, గౌస్ బాషా, ఎస్కే ఖాదర్ మస్తాన్, పరిమళ, అరవ కుమారి తదితరులు ఏనుగు రమణారెడ్డిని ఘనంగా సత్కరించారు. చేసుకోవాలి, స్కూల్లో పని చేసుకోవాలి, అధికారులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, కొంచెం మంచిగా మాకు అడ్వైస్ చేసి అక్కడ నుంచి మొత్తాన్ని అయినప్పుడు తర్వాత సార్ బయటకు వచ్చినాక ఎప్పుడైతే కాంట్రాక్ట్లో మంచిగా సోదరులు మాట్లాడేవాళ్ళు. తర్వాత హంస అసోసియేషన్ పెట్టినప్పుడు కూడా సార్ వాళ్ళతో చెప్పారు, నేను చూసుకోవాలి ప్రతి విషయంలో మాకు మంచి గైడ్గా ఉన్నారు. తొందరగా అనుకుంటాను వాళ్ళు ఎక్కడన్నా మంచిగా మన సొసైటీలో మెంబర్స్ అందరితో కూడా మంచి కలిసి అందరూ కలిసి మంచి కార్యక్రమాలు చేయాలని మా సోపర్ మేము కలిసి పనిచేసాం. శ్రీనివాస సార్, జేబు ఆఫీసులో, అలాగే ఇందిరమ్మ సిస్టర్, జయశ్రీ సిస్టర్, కరుణ సిస్టర్, ఎంఎస్ పాత్ర ఆయన నాకు ఎప్పుడు పని చేశాడు. రోజుల్లో చూస్తే హంస వ్యక్తులుగా లేరు, అంతా నాతో కలిసి పనిచేసి ఆత్మీయులు అందరూ ఇచ్చారు. కొత్తగా అయితే అనిపించారు నాకు అంతా మనవాళ్ళనే సంతోషంగా ఉంది. ఎన్నికం సుధాకర్ నేను కలిసి ఏపీఎన్ చేస్తున్నాలో అందరం చేస్తాం. అలా ఏపీజేలో కూడా పనిచేసాం. కొన్ని కారణాలు నెగ్లిజిబుల్ అవి పట్టించుకోవాలా. ఆ తర్వాత వదిలేసాను కూడా, ఎందుకంటే ఇక్కడ కనిపించినా మాట్లాడడం, ఏ అకేషన్కైనా పిలవడం, సుధాకర్ పిలవడం, నేను పిలవడం అన్నీ కూడా సరిగ్గా జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు సుధాకర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల, జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల ఏవైతే ట్రాన్స్ఫర్స్ జరిగాయో ఆ ట్రాన్స్ఫర్స్ టైంలో మిస్ అయ్యాయి. అది చాలా సంతోషము. మనకి అభినందనలు. అరవపాల్ గారు కూడా నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన యోగేశ్వరి గారితో వచ్చేవాడు. ఆయన అధ్యక్షుడిగా, ఈయన ప్రధాన కార్యదర్శిగా అప్పుడప్పుడు మేము ఫోన్లో కూడా మాట్లాడుకుంటున్నాం. అరవపాల్ గారితో కూడా యోగేశ్వరి గారు అయితే ఆస్కార్ గారు స్థాపించారు. ఆస్కార్ గారు వెళ్ళిపోయారు, కానీ అరవపాల్ గారు అయితే కంటిన్యూగా చనిపోవాలనుకున్నాను. ఇప్పుడు అరవపాల్ కూడా మంచి వ్యక్తి. ఆయన కూడా సింపుల్ సిటీ సుధాకర్ లాగే మంచి నాయకత్వం ఉంది. మీకు ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య సుధాకర్ వెరీ గట్టిగా ఉంటాడు. చాలా సంతోషం. నన్ను అప్పుడేగా పిలిచి అభినందించినందుకు రేపు ఉండలేని పరిస్థితుల్లో సుధాకర్ గారికి పేరు పేరులో నాకు మీరు ఒక్కరు నాకు రమణారెడ్డి సార్కి మీరు రేపు సన్మాన కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నారు సార్. రిటైర్మెంట్ కార్యక్రమానికి ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా కాకినాడ పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి వెంటనే నువ్వు ఎట్లా చేస్తే అట్లా చేయాలి అన్నారు. ఇది అనేక సంవత్సరాలు ప్రయాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మన రమణారెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు రిటైర్మెంట్ లైఫ్ కూడా చాలా గొప్పగా ఉండాలని షిరిడి సాయినాథ్ని కోరుకుంటూ
ఇక ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సభ్యులు కూడా ఒకరిద్దరు మాట్లాడినట్టు వారిని సన్మానించేసి వారికి రేపు మళ్ళా కార్యక్రమం ఉంది కాబట్టి రిటైర్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చూసుకోవాలి కాబట్టి మనం ఒక 10 minutes కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇందులో వస్తే రెండు మాటలు అవకాశం రెండు మాటలు నాకు అవకాశం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి